గుడ్ మార్నింగ్ మేడం. వాట్ గుడ్ మార్నింగ్? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ మేడం. చెప్పిన టైంకి ఎప్పుడు రావా? మీకు తెలియదే ఉంది మేడం, మా ఉద్యోగాలే అంత. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు, నాకు ఎయిర్పోర్ట్ డ్యూటీ. ఆయన జాగ్రత్తగా గెస్ట్ హౌస్కి వెళ్లే వరకు నేను ఫ్రీ కాలేకపోయాను. సరే సరే. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? విషయం ఏంటో చెప్పండి. తులసనే ఒక అమ్మాయి అసలు మా లెవెల్కి ఏమాత్రం సరితూకంది. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. మా తమ్ముణ్ణి మాయ చేసి తనింటికి తీసుకెళ్ళింది. వాడికి ఏం మందు పెట్టిందో ఏమో. మా నాన్నగారు స్వయంగా వెళ్లి పిలిచినా వాడి ఇంటికి రానంటున్నాడు. వాళ్ళిద్దరూ గుడికెళ్లారు. అక్కడికెళ్ళి మా తమ్ముణ్ణి తెచ్చుకుందామనుకుంటే అది మా తమ్ముణ్ణి రెచ్చగొట్టి వాడి చేతులతోనే మమ్మల్ని రాళ్లతో కొట్టించింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని ఎలా టార్చర్ పెడతావో అది మళ్ళీ మా తమ్ముడి వంక కన్నెత్తి కూడా చూడకూడదు. కాదు కాదు, అసలు వాడి పేరెత్తడానికి కూడా అది గజ గజ వణికిపోవాలి. అది జన్మ జన్మలకు మర్చిపోలేని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే కాదు, దానింట్లో ఇంకెవ్వరూ కూడా మా జోలికి వచ్చే సాహసం చేయకూడదు. సరేనా? క్షణాల్లో మా తమ్ముడు నా ముందుండాలి. వెళ్ళవు. క్విక్. ఇంకా మీరేం చెప్పకండి, దానికి నా తడాక ఏంటో చూపిస్తాను. నేను పెట్టే టార్చర్కి అది అసలు ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు నిశ్చింతగా ఉండండి. 10 నిమిషాల్లో మీ తమ్ముడిని తీసుకొచ్చి మీ ముందు నుంచోబెడతాను. వస్తాను మేడం.